హైదరాబాద్ నుంచి పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అక్కడ వెంటనే కోర్టు బెయిల్ ఇచ్చేసింది. బయటికి రాగానే సర్పవరం పోలీసులు రెడీగా ఉన్నారు. రెండో రోజు సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఇక్కడ కూడా కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చేసింది. అక్కడి నుంచి బయటికి రాగానే మచిలీపట్నం పోలీసులు రెడీగా ఉన్నారు. అక్కడ మళ్ళీ బెయిల్ వస్తే ఇంకో స్టేషన్కి. మొత్తంగా ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంలో ఏపీ పోలీసులు ఆడుతున్న అరెస్ట్ బెయిల్ అరెస్ట్ గేమ్ ఇది. ఇక్కడ గమనించాల్సింది ఏంటో తెలుసా, పిఠాపురము, సర్పవరము, మచిలీపట్నం ఇవన్నీ కూడా జనసేన ఎంపీ ఎమ్మెల్యే నియోజకవర్గాలు. 3 రోజుల్లో ఒక వ్యక్తిని 3 సార్లు అరెస్ట్ చేసి 3 సార్లు కోర్టు ముందు ప్రవేశపెట్టి ఏపీ పోలీసులు రావణ్ కేసు ద్వారా సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే కేసు పెట్టిన జనసేన కార్యకర్తలు దీనికి దోహదం చేశారు. ఈ రికార్డు క్రియేషన్కి వాళ్ళే ఇలా చెప్తున్నారు. ఈ పోస్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయకరావుపేట అంట, ఆ తర్వాత ఏలూరు అంట. ఇలా ఈ ఆట, ఈ రికార్డులు 3 కాదు 30 పోలీస్ స్టేషన్లు, 30 పోలీస్ కేసులు, అలాగే 30 కోర్టు బెయిల్స్ దాకా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయ్యారు అని చెప్పి జనసేన పోస్టులు అండ్ గ్రౌండ్లో పోలీసుల తీరు చెప్పకనే మనకు చెప్తోంది. అంటే ఏపీ పోలీసుల ద్వారా పవన్ కళ్యాణ్ గారు, జనసేన కార్యకర్తలు ఏపీలో ఉండే ప్రతి ఊరికి రావణ్ని పరిచయం చేస్తున్నారు. రావణ్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావణ్ సపోర్టర్స్ కంటే ముందే పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. కోడిగుడ్లతో దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రతి చోట ఉద్రిక్తత. రావణ్ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో నాన్ స్టాప్ వార్తలు. అరెస్ట్ అయినప్పటి నుంచి మీడియాలో రావణ్ గురించే చర్చ. యూట్యూబర్ రావణ్ ను మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జోసెఫ్ రావణ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రావణ్ పై దాడికి మచిలీపట్నంలో జనసేన ప్లాన్ చేశారు. మచిలీపట్నం పిఎస్ కేసులో అతనిపై మరో కేసు నమోదవడంతో ఆయన మళ్లీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ రోజు రావణ్ కి 3rd కేసులో రిమాండ్ పెడుతున్నారు. మరి రిమాండ్ ఇప్పుడు పెడతారా, లేకపోతే ఎప్పుడు పెడతారు, లేకపోతే రేపు ఉదయం నుంచి తహసీల్దార్లు రేపటి నుంచి ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. రేపు జ్యుడిషియల్ ఆఫీస్ అందరికీ కూడా ఇక్కడ కాన్ఫరెన్స్ ఉన్న కారణంగా తహసీల్దార్ ఇస్ అ పొలిటికల్ పోస్ట్. సో తహసీల్దార్కి 7 రోజులు రిమాండ్ ఇచ్చే పవర్ ఉంటుంది. సో రేపు గనక రిమాండ్ తహసీల్దార్ దగ్గరకు తీసుకెళ్లటం మాత్రం పూర్తిగా, ఎందుకంటే రాత్రి 9 గంటలకి రావణ్ని కస్టడీలోకి తీసుకున్నారు. 9 గంటల లోపు అంటే 24 గంటలు దాటుతున్న కారణంగా 9 గంటల లోపు రావణ్ని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలి. కూడదు అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్పీని కూడా హెచ్చరిస్తున్నా, తహసీల్దార్ని కూడా చెప్తున్నా, కూడదు అని. ఈ రోజు రిమాండ్ పెట్టకుండా రేపు ఉదయం కనుక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గా తహసీల్దార్ ఉంటాడు కదా, తహసీల్దార్ మనం ఎంపాయింట్ చేసినోడే కదా, ఎట్లా ఒకళ్ళగా రిమాండ్ తీసేసుకుని 7 రోజుల తర్వాత చూసుకుందాం, పీటీ వారెంట్లు వేసుకుందామని మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం చెప్తున్నాను కదా, హైకోర్టులో తహసీల్దార్ పోస్ట్ ఊడిపోతుంది, హైకోర్టులో పోలీసుల పోస్ట్ ఊడిపోతుంది. మీరు రాజకీయ నాయకుల కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. చట్టం ప్రకారం రాత్రి 9 గంటలకు మీరు అతన్ని అరెస్ట్ చేశారు. 9 గంటల లోపు 24 గంటలు అవుతుంది కాబట్టి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. జడ్జి గారు ఏం ఆర్డర్ ఇస్తే మేము దానికి రెడీగా ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెడితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దానికి. కోర్టులో వెంటనే బెయిల్ వస్తున్నా కూడా వెంటనే తన మీద కేసులు పెట్టి పాత కేసుల్ని తాజాగా ఓపెన్ చేసి ఒక కక్ష సాధింపు ధోరణిలో ఇలా అరెస్టులు చేస్తుండడం మీద రావణ్ పోలీస్ స్టేషన్లోని నిరాహార దీక్ష ప్రకటించారు. 3 రోజుల నుంచి ఆహారం కానీ నీళ్లు కానీ తీసుకోవట్లేదు, ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు అని చెప్పి ప్రశ్న టీం ప్రకటించింది. ఒకవైపు రావణ్ నిరాహార దీక్ష ఆల్మోస్ట్ 60 అవర్స్ అయిపోయింది, తన ఆహారం తీసుకుని 2 డేస్ నుంచి వాటర్ కూడా తాగట్లేదు. వీఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ రావణ్స్ వెల్ బీయింగ్. తన పైన అక్రమ అరెస్టుల్ని, ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ రావణ్ ఈ నిరాహార దీక్షని చేపట్టారు. రావణ్ మీద ఇలా వరుస కేసులు పెట్టడం వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? రావణ్ను కొట్టాలి, ఎలాగైనా కొట్టాలి అనే కసి. పోలీసులతో కొట్టించాలి, వాళ్ళు కొట్టట్లేదు కాబట్టి జనసేన కార్యకర్తలే దాడి చేయాలి అని అనుకుంటున్నారు. అందుకే ఒక స్టేషన్లో కాకపోతే ఇంకో చోటైనా కుదురుతుందేమో అని చెప్పి ఇలా కేసులు పెట్టి తిప్పుతున్నారు. అయితే అడ్వకేట్ జడా శ్రవణ్ కుమార్, ఆయన మాజీ జడ్జి కూడా కావడంతో రావణ్ కేసులన్నీ, ఎన్ని కేసులు పెట్టినా అన్ని చోట్లకి తిరిగి జడ్జి ముందు వాదనలు వినిపించి బెయిల్ వచ్చేలాగా చేస్తున్నారు. న్యాయమూర్తి గారు ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ఈరోజు తీర్పు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం తీసుకెళ్లారు. నేను మళ్ళీ రేపు మచిలీపట్నం వెళ్తా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలని చివరి వరకు, కడ వరకు ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేద్దాం. మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే ఒక సిఐ అంటాడంటండి జనసేన కార్యకర్తలతో, ఎందుకయ్యా ఇప్పుడు రేపు పొద్దున ఆయన వాయిదాలకు రాడా, అప్పుడు చూసుకోండి, ఇప్పుడు కొట్టడం ఎందుకు, ఇప్పుడు కొరకటం ఎందుకు, ఇప్పుడు నరకటం ఎందుకు, రేపు ఆయన వాయిదాలకు వస్తాడు కదా, ఎక్కడికి పోతాడు, పిఠాపురం రావాల్సిందే కదా, కాకినాడ రావాల్సిందే కదా, రావణు ఎక్కడికి వెళ్తాడు అంట. ఓ సిఐ వాళ్ళ కార్యకర్తలకు అడ్వైజ్ చేస్తున్నటువంటి విధానం ఇది. లా అండ్ ఆర్డర్ అయితే మీ లా అండ్ ఆర్డర్కి శతకోటి వందనాలు. దీంతో జనసేన కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
ఈ విజువల్స్ చూడండి, ఏ రకంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళైనా సరే రావణ్ మీద భౌతిక దాడి చేస్తాము అని చెప్పి ఇలా ఎగబడుతున్నారు. రావణ్ మీద భౌతిక దాడి చేయాలి అని చెప్పి జనసేన కార్యకర్తలు ఎంత బలంగా కోరుకుంటున్నారో చెప్పే ఒక ఆడియో లీక్ కూడా బయటకు వచ్చింది. వినండి ఒకసారి. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి, నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి, నేను సిద్ధం. ఒక వ్యక్తిని ఖచ్చితంగా జైల్లోనే ఉంచాలి అనే ఉద్దేశంతో కావాలని పనిగట్టుకొని ఒక కేసు తర్వాత ఇంకొక కేసు బెయిల్లో అతను బయటికి రాకుండా ఇలా కక్షపూరితంగా చేస్తే గనక అది రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లను ఉల్లంఘించినట్టు, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డట్టు. పైగా రకరకాల ప్రాంతాల్లో పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లు ఒకే సంఘటనకు చెందినవైతే గనక అది కక్ష సాధింపు కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. రావణ్ విషయంలో కక్ష సాధింపు ధోరణి అనేది ప్రజలందరికీ బాగా అర్థమయ్యేలాగా బహిరంగంగా జరుగుతుంది. ఈ పద్ధతి కూడా కాదు. ఈ రోజు దాకా ఆయన మీద ఏ కేసు లేదన్నారు, అరెస్ట్ చేసినారు, బెయిల్ పెట్టేసరికి 16 కేసులు రెడీ ఉన్నాయి. ఒకవేళ అదృష్టవశాత్తు ఈ రోజు బెయిల్ ఇచ్చి ఉంటే ఆడ బయట వ్యాన్ ఉంటుంటది. బయట కోర్టు బయటకు అడుగు పెడుతుండగానే ఇంకొక ఆయన తీసుకెళ్ళిపోతాయి. కోడి పిల్లల్ని గద్ద తనుకోబోతాయి, చూడు అట్ట తనుకోబోతారు గద్ద కోడి పిల్లల్ని. రావణ్ని చాలా కఠినంగా శిక్షించాలి అని చెప్పి వరుసగా కేసులు పెడుతున్న జనసేన కార్యకర్తల్ని అత్యంత ఇరిటేషన్కి గురి చేస్తున్న విషయం ఏంటో తెలుసా? కస్టడీలో కూడా ఇలా నవ్వుతూ జై భీమ్ నినాదాలు చేస్తూ బిగించిన పిడికిల్ని చూపిస్తూ రావణ్ ధైర్యంగా కనిపిస్తున్నాడు. పోలీసుల అదుపులో ఉన్న రావణ్ ఇలా ధైర్యంగా కనిపిస్తుండడము జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతుంటే, మరోవైపు రావణ్కు విపరీతంగా సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. అతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా వేగంగా పెరుగుతుండడమే అందుకు నిదర్శనం. ఆయన పాత వీడియోలకు కూడా వ్యూయర్షిప్ బాగా పెరుగుతుంది. ఇప్పటిదాకా రావణ్ ఆంధ్రప్రదేశ్ అంతటా తెలిసిన వ్యక్తేమీ కాదు. ఎందుకంటే ఆయన చాలా తక్కువ సంఖ్యలోనే వీడియోస్ చేశారు. మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్స్ ఏమీ లేరు. చాలా చిన్న ఛానల్గా, పరిమిత సంఖ్యలోనే వీడియోలు చేసిన ఛానల్గా ఉందన్నమాట. సో ఆ వీడియోస్లో కూడా పవన్ కళ్యాణ్ మీద చేసిన వీడియోలు అండ్ పొలిటికల్ సెటైర్లు, ఇలా పొలిటికల్ రోస్టింగ్లు, అటాక్లు ఇలాంటి వీడియోలే ఎక్కువ. కాబట్టి సామాన్యులకు రావణ్ ఇప్పటిదాకా తెలిసిన వ్యక్తి కాదు. ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు రావణ్ అనే ఒక యూట్యూబర్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా పెద్ద ఎత్తున ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా చేసి ఈ కేసుల ద్వారా చూపిస్తున్నారు. అందరికీ తెలిసేలాగా చేస్తున్నారు. మొత్తం అందరికీ పరిచయం చేస్తున్నారు. అలా రావణ్ పాపులారిటీని ఒక్కసారిగా పెంచేస్తున్నారు. తనని ఇంత పాపులర్ చేసినందుకైనా జన సైనికులకి, పవన్ కళ్యాణ్ గారికి రావణ్ బయటికి రాగానే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. జనసేన నాయకులు ఏం చెప్పాలనుకుంటున్నారు? రావణ్ని వరుసగా అరెస్టులు చేయించడం ద్వారా రావణ్ మీద ఎందుకు ఇంత కక్ష? అతను తప్పు చేస్తుంటే ఖచ్చితంగా కేసులు పెట్టచ్చు, అతన్ని అరెస్ట్ చేయించవచ్చు. కోర్టులో విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా శిక్ష కూడా పడుతుంది తప్పు చేశాడని నిరూపితమైతే. దాన్ని ఎవరు కూడా కాదన్నారు. కానీ ఇక్కడ జనసేన టార్గెట్ అది కాదు. వాళ్ళ ఎజెండా ఏంటి అంటే రావణ్ని ఇబ్బంది పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే వాళ్ళందరికీ కూడా ఇదే గతి పడుతుంది, ఇలాగే చేస్తాము అని చెప్పి గట్టిగా హెచ్చరించడం, ఒక హెచ్చరిక పంపడం, అతని మీద భౌతిక దాడి చేసి దాన్ని ఒక సక్సెస్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. అది జరగకపోవడంతో ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఏ స్థాయిలో ఫీల్ అవుతున్నారంటే జనసేన, బీజేపీ సపోర్టర్స్గా ఉండే కొంతమంది వ్యక్తులు మీరు అరెస్ట్ చేయించకుండా ఉండాల్సింది అని చెప్పి ఇలా వీడియోలు పెడుతున్నారు. ఆడికి కావాల్సిందే అది ప్రశ్నగానికి. యూట్యూబర్ కి ఒక డిప్యూటీ సీఎం యాక్షన్ తీసుకునే అవసరం ఏముందిరా? డిప్యూటీ సీఎం యాక్షన్ తీసుకున్నంటే మీ కార్యకర్తలు సరిగ్గా వర్క్ చేస్తలేరని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రియాక్ట్ అవుతా. అసలు నిజం చెప్తున్నా కదా, ఇట్స్ అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్. ఏందిరా, ఎట్లరా, నాకు అర్థమైతే లేదు. మీరు ఎట్లా సర్వైవ్ అవుతారు? రావణ్ని వరుసగా ఇలా అరెస్ట్ చేస్తున్నాడని సీనియర్ యాక్టర్, యాక్టివిస్ట్ ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు. వీళ్ళు జన సైనికుల, గూండాలా అని చెప్పి క్వశ్చన్ చేశారు. ప్రశ్నించే వాళ్ళని జన సైనికులు చంపేస్తారా ఏంటి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటో జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు. జన సైనికుల, గుండలా ప్రశ్నించాడని పోలీసులను పంపించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బెయిల్ మీద బెయిల్ ఇస్తుంది కోర్టు, అరెస్ట్ల మీద అరెస్ట్ చేస్తున్నారు మీరు. ఈ కొత్త నాటకం ఏంటి? ఈ బెదిరింపులేంటి? ఈ జన సైనికులు ప్రశ్నించే వాళ్ళని చంపేస్తారా ఏంటి? బిహేవ్ యువర్ సెల్ఫ్. దేశం చూస్తోంది. దిస్ ఈస్ నాట్ డన్. రావణ్ అరెస్ట్ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్ కాదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కదా. ఆ స్టేట్మెంట్ ఎవరో ఎడిట్ చేశారు. ఆ స్టేట్మెంట్కి పూర్తి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలా మాట్లాడారో చెప్పే వీడియో అది. ఒకసారి చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు.
ఒకరిని తిట్టడం, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. డెత్ థ్రెట్స్ ఇవ్వడం, వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె, పశువు సంబంధించిన కొవ్వు, పందికి సంబంధించిన కొవ్వుని, ఇవి ఎక్కువ ఉన్నాయి. మహిళలను టార్గెట్ చేయడం. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. మత విశ్వాసాలను అవమానించడం. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి ఇంతలా మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టలేదా ఎవరు? ఒకవేళ కేసులు పెట్టినా కూడా అరెస్టులు జరగలేదా? పోనీ ఇప్పుడు ఏమన్నా కేసులు పెడితే అరెస్ట్ చేయగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారి మీద కాదు, సోషల్ మీడియాలో మహిళల్ని చాలా దారుణంగా, రాజకీయాల్లో ఉండే మహిళలను కూడా అత్యంత జుగుప్సాకరంగా బూతులు తిడుతూ వీడియోలు చేస్తున్న వాళ్ళ మీద ఏమైనా యాక్షన్స్ ఉంటున్నాయా? ఒక్కసారి ఇతను చూడండి, టీడీపీ కార్యకర్త ఎలా మాట్లాడాడో చూడండి. ఇతని మీద యాక్షన్ తీసుకుంటారా కనీసం? ముస్లిం ముంజులు ఒకసారి చేరినాయి. ఈ కాంబినేషన్ కాదంటే ఎవరిది? ఈ లపాకిది, ఈ ఆర్కే రోజా, ఇది ఈ ముస్లిం ముంజులు మాట్లాడుకోవడం చూడండి. గ్లామర్ తగ్గియాలంటే ఏడ పెరిగింది ఇలా గ్లామర్? ఏడ పెరిగిందంట? ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఆవిడెవరు? ఎన్టీఆర్ గారు సతీమణి. మహిళల విషయంలో జనసేన ఎమ్మెల్యేల తీరు బయటపడ్డప్పుడు వాళ్ళ మీద ఏమైనా ఒక్క చర్య అయినా తీసుకున్నారా? వినూత కోట శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జు, ఆమె గతంలో పోటీ కూడా చేశారు. ఆమె మీద అక్కడ ఉండే టీడీపీ ఎమ్మెల్యే స్పై ఆపరేషన్ చేయించాడు అని చెప్పి విస్తృతంగా బయటకు వచ్చింది. నేను గతంలో వీడియో కూడా చేశాను. అలాంటి వినూత కోట తనకు జరిగిన అన్యాయం మీద వెళ్ళి చెప్పుకుంటే ఆమెను అస్సలు పట్టించుకోలేదు. చివరికి ఆమె హత్య కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? సరైన టైంలో పట్టించుకోకపోవడం వల్ల అని చెప్పి ఆ తర్వాత పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలే విమర్శించారు. రైల్వే కోడూరు దళిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయం ఏమైంది? అక్కడుండే టీడీపీ లీడర్ రూపానందరెడ్డి ఈ అరవ శ్రీధర్ని ఒక డమ్మీని చేసేసి పక్కన కూర్చోబెడితే ఈ ఎమ్మెల్యే అర్ధనగ్న వీడియోలతో వీడియో కాల్స్ చేసి అమ్మాయిల వెంటబడి ఒక పోకిరిలాగా మారాడు. ఏకంగా ఒక అమ్మాయిని వేధించి 4-5 సార్లు అబార్షన్ చేయిస్తే ఆమె కేసులు పెట్టింది, వెళ్ళి ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆమె మీడియా ముందు పెట్టింది అన్నీ కూడా. ఇతని వీడియోలు, అబార్షన్ల లిస్టు, ఎలా వేధించాడు అని అవన్నీ బయటపెట్టింది. అతను అసెంబ్లీలో నుంచి ఆమెతో వీడియో కాల్స్ చేసిన ఆధారాలు కూడా బయటపెట్టింది. ఇన్ని ఆధారాలు బయటకు వచ్చినా కూడా అతని మీద ఎలాంటి చర్యలు ఉండవు. ఆ కేసులో ఎంత దారుణము అంటే బాధితురాల మీద జనసేన నాయకులు ఘోరంగా నడి రోడ్డు మీద కట్టెలతో దాడి చేశారు. సో ఆమె ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు మీరు. ఇప్పుడు అదే అరవ శ్రీధర్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఢిల్లీలో జరిగిన మీటింగ్స్లో పాల్గొంటారు, ప్రతి కార్యక్రమంలోనూ ముందుండి పాల్గొంటున్నారు. సో ఈ తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? ఏం చూపిస్తున్నారు మీరు మీ లీడర్షిప్ వల్ల క్యాడర్కి అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మీకు ఓట్లేసిన వాళ్ళకి? అరవ శ్రీధర్ అరెస్ట్ అవ్వకుండా ఎవరు అడ్డుకున్నారు? ఒక మహిళ పెట్టిన చాలా తీవ్రమైన కేసుల్ని ఎలా తొక్కిపెట్టగలిగారు? మీరు ఏం మాట్లాడినా, మీ ఎమ్మెల్యేలు ఎంత చెత్త పనులు చేసినా కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. మిమ్మల్ని చూసి మీలాగా మాట్లాడుతూ ప్రశ్నిస్తున్న వ్యక్తిని మాత్రం కోర్టులో బెయిల్ మీద నుంచి బయటికి రాగానే పోలీసులు ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు. ఇదేమి న్యాయం? ఇదేమి రాజ్యం? పవన్ కళ్యాణ్ కోరుకుంటున్న ప్రజాస్వామ్య విలువ ఇదేనా? ఇలాగే ఉంటుందా మీ పాలన? సో ఇలాంటి ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఒక్క ప్రశ్నని మీరు అరెస్ట్ చేయొచ్చు, ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు లక్షలాది ప్రశ్నలుగా మీ మీదకి వస్తూ ఉంటే ఆ అన్ని ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? సో ఈ టోటల్ వ్యవహారం మీద మీ కామెంట్ ఏంటి? చూస్తున్న ఆడియన్స్ కామెంట్ ఏంటి?